హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. ఈ మధ్య అసలు లాంగ్ వీడియో పెట్టడమే కుదరట్లేదు. మీకు తెలిసిందే కదా ఊరికి వస్తే ఎలా ఉంటుందో. అసలు వీడియోస్ ఎడిట్ చేయడానికి టైమే లేదు నాకైతే. ఏదో షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియో పెట్టడానికి టైమే లేదు. షార్ట్ వీడియో అంటే 30 సెకండ్స్లో అలా పెట్టేస్తాం. ఇంకా లాంగ్ వీడియో అంటే వాయిస్ ఓవర్ చేయడానికి టైం పడుతుంది కదా, అందుకని పెట్టలేదు ఈ మధ్య. ఇంకా మా జర్నీ వ్లాగ్ ఏంటంటే, మేము నైట్ బయలుదేరి వచ్చాం కదా, ఢిల్లీలో దిగాము. ఢిల్లీలో దిగి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాం. మాకు మళ్ళీ అక్కడి నుంచి ఈవినింగ్ ట్రైన్ ఉంది. అందుకని లగేజ్ ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసి బయటికి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. లగేజ్ తీసుకొని వెళ్ళాలంటే ఇంక ఈ పిల్లలతో సరిపోతుంది అక్కడికి. ఇంక అందుకే ఫస్ట్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది మళ్ళీ ఒక లాంగ్ వీడియో పెడతాను మీకు. ఈ వీడియో అంటే లెంతీ అయిపోతుంది, అందుకే ఓన్లీ జర్నీ వ్లాగ్ పెడుతున్నాను. మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం టికెట్స్ తీసుకొని. ఫస్ట్ టైం మేము మెట్రో ఎక్కడము. ఢిల్లీలో ఎప్పుడు ఎక్కినా నార్మల్గా ట్యాక్సీలో కానీ ఆటోస్లో కానీ అలా వెళ్తాము. ఇప్పుడు మెట్రో ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. కానీ మెట్రోనే ప్రశాంతంగా ఉందనిపించింది. అందులో ఏసీ ఉంటుంది కదా, ఈ ఎండాకాలంలో ఏసీ ఉంటుంది కాబట్టి బాగా అనిపించింది. మెట్రోలో తిరిగినందుకే బెస్ట్ అనిపించింది పిల్లలతో. ఆటోలో ట్యాక్సీలో అంటే బాగా ఇదైపోయే వాళ్ళం ఎండకి. మేము యాక్చువల్గా ఒకే ప్లేస్ చూద్దాం అనుకున్నాం, కానీ 2 ప్లేసెస్ కవర్ చేసేసాము. అప్పటికే లేట్ అయింది. 25 మినిట్స్లో ఇంకా మేము స్టేషన్కి రీచ్ అయిపోవాలి, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోతాము. ఎక్కడ 1 మినిట్ కూడా ఆగలేదు అసలు. స్పీడ్గా వచ్చేసాము. ఇంకా ట్రైన్ మేము వచ్చేపాటికి ట్రైన్ ఒక 10 మినిట్స్కి ట్రైన్ వచ్చేసింది మేము ఎక్కాల్సింది. అసలు ఈ ట్రైన్ బుక్ చేసుకోవడానికి చాలా తిప్పలు అయిపోయింది మాకు. ఎందుకంటే ఫస్ట్ కన్ఫర్మ్ టికెట్ దొరకలేదు. వేరే ట్రైన్కి బుక్ చేసింటే మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ ట్రైన్కి బుక్ చేసుకున్నాం తాత్కాల్లో. ఇంకెలాగో లగేజ్ తీసుకొని ట్రైన్ ఎక్కేసాము. ఎక్కి అసలు రెస్ట్ లేదు కదా, నైట్ అంతా జర్నీలోనే ఉన్నాం. పడుకొని ఈవినింగ్ లేచాము. వీళ్ళ నాన్న ఆల్రెడీ ఆ పాటికే టీ తాగేశాడు. మేము బుక్ చేసుకున్న ట్రైన్లో వాళ్ళే లంచ్ టిఫిన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్ కూడా. మా జీవంత్ కూడా ఇప్పుడు లేచాడు. ఈవినింగ్ 5కి లేచాము ఇద్దరము. ఇంకా స్నాక్స్ తినమని చెప్తున్నాను మా జీవంత్కి. కేక్ ఉంది, ఇంకా ఇలాగా మిక్చర్ ఇచ్చారు, అటుకులు మిక్చర్. ఇంకా కచోడి ఒకటేమో ఇచ్చినట్టున్నారు స్నాక్స్కి. శాండ్విచ్ ఒకటి ఇచ్చారు. మేము స్నాక్స్ తినే టైంకి అందరికి ఇంకా అన్నం కూడా తింటున్నారు ఆ పాటికే. మేము అప్పుడే స్నాక్స్ తిన్నాము, ఆకలి కాలేదు మాకు, మళ్ళీ తిందాంలే అనుకున్నాము. ఇంకా డిన్నర్కి ఏమేమి ఇచ్చారంటే పుల్కా ఇచ్చారు. దీంట్లో 3-2 ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఇంతకు ముందేమో నార్మల్గా వైట్ కలర్లో ఇచ్చేవాళ్ళు రోటీ. అసలు తినబుద్ధి వేసేది కాదు, ఇప్పుడు పర్లేదు కొంచెం. ఇంకా పప్పు ఇస్తారు. ఒక దాంట్లో ఖచ్చితంగా దాల్ అని ఉంటుంది, ఇంకొక దాంట్లో పన్నీర్ కర్రీ ఇచ్చారనమాట. పన్నీర్ కర్రీ ఒకటి, దాల్, పెరుగు ఇచ్చారు. ఇంకొకటేమో ఆలూ ఫ్రై అనమాట. ఖచ్చితంగా మెనూ ఎలా ఉంటుందంటే ఒకటి ఫ్రై, ఒకటి దాల్, ఒకటి కర్రీ అలాగ ఇస్తారు. ఇంకా మేము కూడా డిన్నర్ తినేసాం. లేట్గా తినేయించాలి, తప్పదు కదా, ఒక గంట ఆగి తినేసాం మేము కూడా. ఇంక ఇదైతే మా పిల్లలకి ఇష్టమైంది అనమాట. ఐస్ క్రీమ్ ఇస్తారు అన్నం తిన్న తర్వాత. ఐస్ క్రీమ్ మాత్రం ఖచ్చితంగా తింటారు వీళ్ళు. అందరు పడుకునే టైం అయిపోయింది, వీళ్ళకి మాత్రం నిద్ర రావట్లేదు. ఐస్ క్రీమ్ తినుకుంటూ ఆడుకుంటున్నారు. చూసారా, అందరు పడుకున్నారు. నేను చెప్తున్నాను, అరుస్తున్నాను అప్పటికి. అందరు పడుకోండి అని. ఇంకా వీళ్ళు ఆటలు ఆడుతున్నట్టు ఈవినింగ్ పడుకున్నారు కదా, అందుకే నిద్ర రాలేదంట మా జీవంత్కి అయితే. అటు తిరిగి ఎలా వాళ్ళ పడుకున్నారు. మేము కూడా పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచాము. చూడండి, మా రుత్వి అప్పుడే లేచి వాళ్ళ అంతా ఆడుకుంటుంది మాటలు చెప్పుకుంటూ. మా రుత్వికి ఏమన్నా చెప్పచ్చు కానీ బ్రష్ చేయమని మాత్రం చెప్పకూడదు. భలే చిరాకు మా రుత్వికి బ్రష్ చేయమంటే, కానీ తప్పదుగా చేపిస్తాను బలవంతంగా అయినా. మా జీవన్ బ్రష్ చేసుకొని వచ్చి కూర్చున్నాను. నా ఫేస్ అవాయిడ్ చేయండి, కొంచెం బాగాలేదు, ఇప్పుడే లేచాను కదా. ఇంకా వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చి టీ తాగుతున్నారు. ఇంకా ట్రైన్లో టీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఒకటి మిల్క్ పౌడర్ ఇస్తారు, ఇంకా అది వేసుకొని ఇంకా హాట్ వాటర్ ఇస్తారు అనమాట. దాంట్లో మిక్స్ చేసుకొని ఒకటి టీ బ్యాగ్ ఇస్తారు మనకి. టీ బ్యాగ్ లాగా ఉంటుంది. ఇంకా ఆ టీ బ్యాగ్ దాంట్లో డిప్ చేసుకొని తాగేయడమే. ఆ టీ ఎలా ఉంటుంది ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట. అలా అంటే అనుకున్నారా, చాలా చెండాలంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు ఎలా టీ తాగేసి ఇలా ఆడుకుంటున్నారు. నేనైతే అస్సలు తాగను ఈ టీ. ఇంట్లో టీ తాగలేను నేను. ఇంకా ఇక్కడ టీ ఎలా తాగుతాను, అసలు తాగను. వీళ్ళ నాన్న రుత్వి ఇంకా జీవన్ తాగేశారు. వీళ్ళకి జర్నీలో ఎంత బోర్ కొడుతుందంటే ఇంకా నేను కూడా వీళ్ళతో ఆడుకోవాల్సి వస్తుంది, తప్పదు మరి. ఇంకెప్పుడు మొబైల్ వేయలేం కదా. ఇంకా వీళ్ళకి ట్రైన్లో ఇచ్చిన స్నాక్స్ సరిపోవన్నమాట. ఇంకా అందుకే నేను స్నాక్స్ ఆల్రెడీ చేశాను కదా ఇంట్లో, అటుకులు మిక్చర్, చిప్స్ అవన్నీ తీసుకొచ్చాను కదా, అవి తింటున్నారు. ఇంకా అంతలో బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్లో పెద్ద ఆప్షన్స్ ఏం లేవన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్ కానీ బ్రెడ్ కట్లెట్ కానీ అన్నారు. ఇంకా వీళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నారు. బ్రెడ్ మాత్రం బ్రౌన్ బ్రెడ్ ఇచ్చారు, పర్లేదు అనిపించింది. ఇంకా జ్యూస్ ఇచ్చారు ఒకటి. ఇంకా బ్రెడ్ మీద పూసుకోవడానికి బటర్ కూడా ఇచ్చారనమాట. బ్రెడ్ బటర్ పూసుకొని ఇంకా ఆమ్లెట్ అలాగే సపరేట్గా ఇచ్చారు. ఆ బ్రెడ్కి ఆ బటర్ పూసుకొని అలాగే బ్రెడ్ ఆమ్లెట్ అని తినేయడమే. ఇంట్లో ఉంటే మనం అంతా రోస్ట్ చేసుకుని తింటాం కదా, ఇక్కడ అలాగా అన్ని ఫెసిలిటీస్ ఏమి ఉండవు మనకి. వీళ్ళకి తినక ముందు కొన్ని స్నాక్స్, తిన్నాక స్నాక్స్ అనమాట. మళ్ళీ చిప్స్ తింటున్నారు ఇప్పుడు టిఫిన్ తిన్నాక. అంటే వీళ్ళు ఎక్కువ టిఫిన్ తినారనమాట. మళ్ళీ కొంచెం ఖాళీ పెట్టుకుని మళ్ళీ స్నాక్స్ తింటారు.
ఇంకా ఈ మధ్యాహ్నం లంచ్ కూడా వచ్చేసింది. లంచ్ తింటున్నాను అనమాట ఇప్పుడు నేను, ఎందుకంటే టిఫిన్ తినలేదు, నాకు ఎందుకో తినబుద్ధి కాలేదు. ఇంకా లంచ్కి అయితే చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టాము. రోటీ, చికెన్ కర్రీ, రైస్తో పాటు ఇంకా పెరుగు. ఫ్రై ఖచ్చితంగా ఇస్తారు, ఆలు ఫ్రై ఇస్తారు ఖచ్చితంగా. మేము వెజ్జా అంటే నాన్ వెజ్ ఆర్డర్ పెట్టాము, అందుకే ఇంకా చికెన్ కర్రీ ఇచ్చారు. లేకపోతే వెజ్ అంటే పన్నీర్ కర్రీ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ నేను తింటున్నాను, ఎందుకంటే మరి ఇద్దరిని ఒకేసారి తినేవ్వదు. వాళ్ళ నాన్న ఆల్రెడీ తినేసాడు, ఇప్పుడు నేను తింటున్నాను. లంచ్ తిన్నా కూడా స్వీట్ ఇస్తారు, ఇంకా స్వీట్కి పాప్కార్న్ ఇచ్చారనమాట. స్వీట్కి ఎవరైనా పాప్కార్న్ ఇస్తారు అనుకున్నాను నేనైతే. ఇంకా ఆ పాప్కార్న్ వీళ్ళు తినేస్తున్నారు. మా జీవన్కి వీడియో ఫోన్లు ఇవ్వమంటే తిక్కగా చేస్తుంటాడు అన్నీ. ఇంక మామూలుగా ఇక్కడ కాసేపు ట్రైన్ ఆపారు, ఎందుకు క్రాసింగ్ ఉన్నట్టుంది, అందుకే కాసేపు ఆపారు ఇక్కడ. ఇంకొక 1 అవర్ ఉంటే మేము దిగేస్తాం. మా ఋతు అయితే ట్రైన్ మొత్తం తిరుగుతుంది, అందరికి మాటలు చెప్పుకుంటూ. చెప్పాను కదా, కొత్త పాత ఏముండదు అనమాట, అందరితో కలిసిపోయి మాట్లాడుతుంది. ట్రైన్ ఆపాక అప్పటికప్పుడు లగేజ్ మొత్తం తీసుకోవాలంటే ఇబ్బంది అని ముందే తీసి పెట్టేసాము లగేజ్. ఇంకా మొత్తానికి అంత లగేజ్ వేసుకొని ఎలాగోలా విజయవాడలో అయితే దిగేసాము. ఇదన్నమాట మా జర్నీ వ్లాగ్. అంతే వీడియో. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ రుత్వి టాక్స్.